అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న వ్యక్తి అదే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పని సరిగ్గా అదే. తనే బాస్, తన కిందే పనిచేసే విభాగాలు, కానీ అవే శాఖలపై $10 బిలియన్ దావా. ఇది ఎలా సాధ్యం? ఇదే ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం. తన వ్యక్తిగత ట్యాక్స్ రిటర్న్స్ ను లీక్ చేశారంటూ అమెరికా అంతర్గత రెవెన్యూ సర్వీస్, ట్రెజరీ విభాగాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ న్యాయ పోరాటానికి దిగారు. ఏకపక్షంగా $10 బిలియన్ అంటే దాదాపు 84,000 కోట్ల రూపాయలు నష్టపరిహారం కోరుతూ ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనకు సంబంధించిన వేల సంఖ్యలో ట్యాక్స్ రిటర్న్స్ ను చార్లెస్ లిటిల్ జాన్ అనే ఐఆర్ఎస్ కాంట్రాక్టర్ దొంగలించి న్యూయార్క్ టైమ్స్, ProPublica వంటి పత్రికలకు లీక్ చేశారు. ఈ ఉదంతం అప్పట్లో పెను దుమారం రేపింది. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు గత ఏడాది లిటిల్ జాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఐఆర్ఎస్ వ్యవస్థలోని వైఫల్యాల వల్లే ఒక సాధారణ కాంట్రాక్టర్ కు అత్యంత రహస్యమైన పత్రాలను యాక్సెస్ చేసే అవకాశం కలిగింది. రాజకీయ కక్షతోనే ఈ సమాచారాన్ని బయటపెట్టారు. ఇది ట్రంప్ కుటుంబం, ఆయన ఆర్గనైజేషన్ గోప్యతను దెబ్బతీసింది అన్నది ట్రంప్ లీగల్ టీం వాదన. ఈ వ్యవహారంపై ప్రస్తుత ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కూడా సీరియస్ అయ్యారు. లిటిల్ జాన్ పనిచేసిన బూజ్ అలెన్ హామిల్టన్ సంస్థతో ఉన్న $21 మిలియన్ ఫెడరల్ కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. డేటా భద్రతలో ఆ సంస్థ ఘోరంగా విఫలమైందని ట్రెజరీ విభాగం స్పష్టం చేసింది. ట్రంప్ ఈ కేసును అధ్యక్షుడి హోదాలో కాకుండా తన వ్యక్తిగత హోదాలో వేశారు. దశాబ్దాల సంప్రదాయానికి విరుద్ధంగా ట్రంప్ తన పన్ను వివరాలను వెల్లడించడానికి నిరాకరించడం గతంలో పెద్ద వివాదంగా మారింది. ఈ దావా ద్వారా ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను ఎండగట్టాలి అని ట్రంప్ భావిస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు పాలన, మరోవైపు పాత లెక్కల పరిష్కారం అన్నట్లుగా ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ $10 బిలియన్ దావా అమెరికా ప్రభుత్వ విభాగాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.